హలో అండి, నేను మీ సౌజీ. మీరు లోన్స్ కోసం తిరిగి అలసిపోయారా? అయితే ఈ వీడియో మీకోసమే. సేవ్ చేసుకుని షేర్ చేయండి. మనం ప్రెజెంట్ అనంతపురం బల్లా రోడ్ లో ఉన్న సంపద కాంప్లెక్స్ దగ్గర అయితే ఉన్నాము. ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న IFLS ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది ఒక లోన్స్ సూపర్ మార్కెట్ అనుకోవచ్చు. లోపలికి వెళ్ళి డీటెయిల్స్ తెలుసుకుందాం. థ్యాంక్ యూ. మీరు ఇందాక మంచి క్వశ్చన్ అడిగారు. సో ఎవరైనా సరే జాబ్ చేస్తుంటారు, ఆయన జీతం సరిపోతుండదు, ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్ ఎక్కువ, బిజినెస్ చేస్తుంటారు. ఇప్పుడున్న సినారియోలో ఒక ఇన్కమ్ మీద ఆధారపడుతూ ఉంటే ఫ్యామిలీస్కి డెఫినెట్గా ఎక్స్పెండిచర్స్గా అయితేనేమి, పిల్లల ఫీజులు అయితేనేమి, హాస్పిటల్స్ అయితేనేమి, ఇలాంటి అన్ని ఎక్స్పెన్సెస్తో చూసుకుంటే వాళ్ళకు చాలాని లైఫ్స్ ఉన్నాయి. కానీ సార్ వాళ్ళకు కూడా మనకి ఏదైనా పార్ట్ టైం లాంటి ఫెసిలిటీ ఉందా, పార్ట్ టైం కానీ ఫుల్ టైం కానీ ఫ్రీలాన్సర్ ఫెసిలిటీ ఉందా అంటే ఎస్ సార్, వీ హ్యావ్ ఫ్రీలాన్సర్ ఫెసిలిటీ. సో ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళు జాబ్ చేస్తుండని, బిజినెస్ చేస్తుండని, ఒకవేళ హోమ్ మేకర్ అవ్వని, లేదు ఎటువంటి అంటే ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ అవ్వని, లేదు ఒక ఇన్సూరెన్స్కి సంబంధించినటువంటి కంపెనీలో ఏజెన్సీలో ఎక్కడైనా వర్క్ చేస్తుండని, ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు చేసేది చేస్తూ ఇది కూడా పార్ట్ టైంగా చేసుకోవచ్చు సార్. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళు లోన్ లీడ్ని జస్ట్ రెఫర్ చేస్తే మా ఎక్స్పీరియన్స్డ్ స్టాఫే వాటి లీడ్స్ని ఫాలోఅప్ చేసి క్లోజర్ చేసి డాక్యుమెంటేషన్ పార్ట్ అన్ని కలెక్ట్ చేసుకోవడము, లాగిన్ చేపించడము, అప్రూవల్ చేయించడము, డిస్బర్స్మెంట్ చేయడము, ఈ ప్రాసెస్ అంతా మన ఎంప్లాయీస్ చూసుకుంటారు. ఎప్పుడైతే డిస్బర్స్మెంట్ పూర్తవుతుందో వాళ్ళకు లోన్ని బేస్ చేసుకొని అది అన్సెక్యూర్డా, సెక్యూర్డా, వర్కింగ్ క్యాపిటలా, ఆ లోన్ని బేస్ చేసుకొని వాళ్ళకు ఆయా పేఅవుట్స్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది సార్. ఆల్ ఆర్ అండర్ TDSని అప్లికేబుల్ ఉంటుంది. సో గవర్నమెంట్ GST రూల్స్ కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ కావచ్చు, అన్ని ఫాలో అవుతుంటాం. సో దట్ మీరు ఈ ఇన్కమ్ని చూపించుకొని కూడా మీరు భవిష్యత్తులో ఏదైనా హోమ్ లోన్స్ కానీ మార్ట్గేజ్ లోన్స్ కానీ వెళ్ళాలి అంటే కూడా IFLS ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్లో నేను ఒక కనెక్టర్గా ఉన్నాను, లేదు నేను ఒక ఫ్రాంచైజీ నడుపుతున్నాను, నాకు ఈ ఇన్కమ్ ఉంది అని చూపిస్తూ కూడా మీరు లోన్స్కి కూడా ఎలిజిబిలిటీ అవుతారు సార్. సో మీకు ఇలాంటి ఆపర్చునిటీ ఏది కావాలన్నా కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కానీ మా ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్కి కానీ పర్సనల్గా బ్రాంచ్లో విజిట్ చేయండి. సో దే విల్ ఎక్స్ప్లెయిన్ ఆల్ దోస్ డీటెయిల్స్ సార్. థ్యాంక్ యూ. ఇదివరకు మనం బ్యాంకింగ్ ఇండస్ట్రీలో వర్క్ చేసాం సార్. HDFC బ్యాంక్ యాజ్ వెల్ యాజ్ కోటక్ మహీంద్రా బ్యాంక్లో బ్రాంచ్ మేనేజర్గా వర్క్ చేసాము. సో ఈ కంపెనీని IFLS ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ని స్టార్ట్ చేసి 2 years అవుతుంది. స్టార్ట్ చేసిన ఈ 2 yearsలో దగ్గర 3,000 మందికి పైగా ఫ్రీలాన్సర్స్ కనెక్టర్స్ లాగా వర్క్ చేస్తున్నారు. దగ్గర 67 ఫ్రాంచైజీస్ మనకు ఉన్నాయి. యాజ్ ఆఫ్ నౌ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక అండ్ మన తెలంగాణ 3 states మనం స్ప్రెడ్ అయ్యి ఉన్నాము. సో లాస్ట్ 2 yearsలో 900 కోట్లకు పైగా బిజినెస్ చేశాము. సో మనకు నెక్స్ట్ 1 year డౌన్ ద లైన్ 150 బ్రాంచెస్తో 5 రాష్ట్రాల్లో స్ప్రెడ్ కావాలనేది మన నెక్స్ట్ టార్గెట్లో ఉంచాము. పార్ట్ టైమ్గా మీరు ఫ్రీలాన్సర్గా వర్క్ చేయాలనుకున్న వాళ్ళు కూడా మీ రిజిస్ట్రేషన్స్ని కంప్లీట్ చేసుకోవచ్చు.